గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఏపీ మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉత్పత్తిపైన ఇప్పుడు ఏపీలో ఎక్కువగా ఉన్నాయి అని చెప్పారు. $115 బిలియన్ మేర పెట్టుబడులు ఇంధన వనరుల్లో వస్తున్నాయని చెప్పారు. 500 మెగావాట్లు 5 ఎంపీటీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతున్నామని తెలిపారు. భారత్లో హరిత పారిశ్రామిక విధానంపై దావోస్లో సీఎం పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. 1999లో తొలిసారిగా విద్యుత్ సంస్కరణలు ప్రారంభమయ్యాయన్నారు. పాలనా వ్యవస్థలో ఉన్న వ్యక్తిగా సంస్కరణలు తెచ్చినందుకు ఎన్నికల్లో ఓడిపోయానని తెలిపారు. ఇప్పుడు ఆ విధానాలే ప్రజలకు అత్యుత్తమంగా మారిపోయాయని గుర్తు చేశారు. ఇప్పుడు సూర్యఘర్ కింద ఇంటింటికి సౌర ఉత్పత్తికి ప్రధాని నిర్ణయించారని అన్నారు. సౌర, పవన్, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై ఎక్కువ దృష్టి పెట్టామన్నారు. పంప్డ్ స్టోరేజ్ ద్వారా హైడ్రల్ విద్యుత్ ఉత్పత్తిపైన ఇప్పుడు ఏపీలో ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. $115 బిలియన్ మేర పెట్టుబడులు ఇంధన వనరుల్లో వస్తున్నాయని చెప్పారు. 500 మెగావాట్లు 5 ఎంపీటీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతున్నామని తెలిపారు. ఎన్టీపీసీ, ఏపీ జెన్కో సంయుక్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతున్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ we are having advantages. One is abundant solar and also wind is possible. Deccan Plateau, because of that pumped energy is also possible, and also battery we can introduce that also. With all these things, it is again we are having excellent ports on east coast. After green hydrogen, one has to export. Now he has acquired some units in Kakinada port. Port is ready. If you can complete the project, you can export immediately. That is the advantage we are having. All ecosystem is in order. What I wanted to request all of you, I wanted to go now, all vehicles, EV vehicles, even on rooftop, I want to promote in a big way. And as on today, this year, around 30 lakh families we are promoting to have rooftop power generation, that is solar. Ultimately, I wanted to make it democratization of power generation. You can generate, you can consume, surplus, you can give it to grid, deficit, you can take back, net metering, everything we can do it. Now technology is very big handy. Use technology and move forward. Then finally, green energy is the solution. We are having one is environmental, carbon emissions. But at the same time, cost effectiveness. But only my request to you, all of you, have R&D strong. Make research continuously. How to reduce the cost. How to bring innovations. Thereby, you are going to do very big job, and also you are going to save the environment. విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే మంచి శుభవార్త అందిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఉద్యోగులు పని ఒత్తిడికి గురవుతున్నారని, విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. విద్యుత్ ఉద్యోగులు అంకిత భావంతో, సేవా దృక్పథంతో పనిచేస్తారని మంత్రి ప్రశంసించారు. విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ నందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని డైరీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2019 నుండి పీఆర్సీ సమస్య ఉందని, ఆ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మంచి శుభవార్త అందిస్తామని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల సీఎం చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని వెల్లడించారు. కింది స్థాయిలో ఉద్యోగులు లేక, సర్వీస్ అందించలేక ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు తన దృష్టికి తీసుకొచ్చారని, త్వరలోనే ఉద్యోగాలు భర్తీ చేపడతామని చెప్పారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేసేవారు విద్యుత్ ఉద్యోగులని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తారని కితాబిచ్చారు. విజయవాడ వరదల సమయంలో మొట్టమొదటిగా ఒక్కరోజు శాలరీ 10 కోట్లు విరాళమిచ్చిన ఉద్యోగులు మన విద్యుత్ శాఖ ఉద్యోగులేనని అన్నారు. రెన్యూబుల్ ఎనర్జీలో మన రాష్ట్రం కీలకం కానుందని చెప్పారు. సీఎం చంద్రబాబును చూసే పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. వచ్చిన తర్వాత 2014లో కానీ 18లో కానీ పలు సందర్భాల్లో ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యలో నారా చంద్రబాబు నాయుడు గారే ఈ పిఆర్సీకి పలు సందర్భాల్లో 14లో 18లో ఇందాక మనం సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఇందాక మన వాళ్ళు చెప్పారు, కింద గ్రౌండ్ లెవెల్లో ఏఈలు కానీ మిగతా కొంతమంది ఇంజనీర్స్ కానీ స్టాఫ్ లేక సర్వీస్ ఇవ్వడంలో కొద్దిగా ఇబ్బంది పడ్డాము పలు సందర్భాల్లో చెబుతున్నారు. ప్రత్యేకంగా నాకు కూడా అది అనుభవం ఉంది. ఎందుకంటే మేమందరం కూడా కింద పనిచేస్తూ ఉంటాము. ఎందుకంటే మండలాలు కాన్స్టిట్యున్సీకి 5-6 మండలాలు ఉంటాయి, 2-3 ఏఈలు, అదే 100-150 గ్రామాలు ఉంటే లైన్ మ్యాన్లు 50-60 మంది ఉన్నారు. ఒక్కొక్క లైన్ మ్యాన్ 4-5 గ్రామాలు పనిచేయాల్సి వస్తున్నారు. ఒక్కొక్క ఏఈ వచ్చేసరికి 2-3 మండలాలు పనిచేయాల్సి వస్తున్నారు. వాళ్ళ మీద కూడా వర్క్ లోడ్ పెరిగిపోతుంది. మన సంస్థ ఉన్న 24 గంటలు రేత్రంటూ పగలంటూ 24 గంటలు ఎవరు అడిగినా ఎవరు ఫోన్ చేసినా లేచి పరిగెత్తుకుంటూ పనిచేయాలి. ప్రాణాలు సైతం అడ్డం పెట్టుకొని పనిచేసే సమస్య ఏదైనా ఉందంటే మన ఇది విద్యుత్ సమస్య అని చెప్తుంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన 125 అడుగుల బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల్లో కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల్లో వైసీపీ చేసిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేయిస్తామని వెల్లడించారు. నగరంలోని ఎంజీ రోడ్డు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయులు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు, స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామిలు కలిసి సందర్శించారు. స్మృతి వనంలో లోటుపాట్లను మున్సిపల్ సాంఘిక సంక్షేమ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి డోలా వీరాంజనేయులు, ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి ఎక్కడ పేరు చేస్తుందోనని దుర్మార్గంగా ఆలోచించి రాజధాని ప్రాంతంలో నిర్మించాల్సిన బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో నిర్మించారని తెలిపారు. కులాలు వర్గాలకు అతీతంగా అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేస్తామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 125 అడుగుల బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల్లో కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని సాంఘిక సంక్షేమ శాఖ డోలా వీరాంజనేయులు ఆరోపించారు. వైసీపీలో జరిపిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేయిస్తామని పేర్కొన్నారు. తమ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ స్మృతి వనాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయులు పరిశీలించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి తెలిపారు. ముందున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎటువంటి మంచి పేరు రాకూడదు, ఒక దురుద్దేశం కుట్ర. ఆ రోజు అమరావతి తీసుకున్నా, పోలవరం తీసుకున్నా, ఈ అంబేద్కర్ స్మృతివనం తీసుకున్నా, గ్రామాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అవి ఏవి కూడా ఏ బిల్డింగ్స్ని కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా నిరుపయోగంగా పెట్టడం అలవాటు అయిపోయింది. దానిలో భాగంగా అక్కడ ఉన్న అమరావతి స్మృతివనాన్ని తీసేసి అవి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు ప్రతిష్ట వస్తాయనేటువంటి ఒక కుట్ర కోణంతో దురహంకారంతో ఆ ప్లేస్ నుంచి ఇక్కడ మార్చడం జరిగింది. ఈ కార్యక్రమం ఇది పూర్తి చేశారు. చేసిన తర్వాత ఎన్నికల ముందు హడావుడిగా ఆ రోజు ప్రజా సంఘాలు అందరూ కూడా ఓపెనింగ్ అప్పుడు కూడా ఆక్షేపణ తెలియజేసినప్పుడు కూడాను తాను ఓపెన్ చేశారు. ఇప్పుడు చూస్తే వర్క్ చాలా పెండింగ్ ఉంది. ఎందుకు హడావుడిగా ఓపెన్ చేశారో మా జిల్లాలో కూడా చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్టు కూడా అలాగే పూర్తి కాకుండానే జాతికి అంకితం అని చెప్తారు. ఇటువంటి ఫేక్ స్టంట్స్కి వాళ్ళు ఇదైపోయారు. బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా వదలకుండా అవినీతి జరిగిందని చెప్పి ఆ రోజు మరి అంబేద్కర్ అభిమానులు కానీ అంబేద్కర్ భావజాలం గల వాళ్ళు కానీ అనేక రకాలుగా మీడియాలో వార్తలు వచ్చినాయి. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక మహనీయుని విగ్రహాన్ని, ఈ స్మృతివనాన్ని అద్భుత రీతిలో తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయటమే కాకుండా ఇవాళ గౌరవ మంత్రివర్యులు మరి బాల వీరాంజనేయ స్వామి గారిని ఇక్కడికి పంపించి పూర్తిగా స్టడీ చేసి దీని మీద ఒక స్పెషల్ రివ్యూను కూడా పెట్టి
ఏమేమి పనులు ఇంకా కొరవ ఉన్నాయి, బ్యాలెన్స్ వర్క్లు ఏమేమి ఉన్నాయి, దీన్ని ఏ విధంగా భవిష్యత్ తరాలకి మెరుగైనటువంటి స్థితిలో ఇవ్వాలనేది అధికారులతో కలిపి ఇవాళ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు కానీ అధికారులు కానీ అందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం మీద ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. స్థానిక కార్పొరేటర్గా మరి ఇక్కడ జరిగిన అవినీతి మీద మా శాసనసభ్యులు ఆధ్వర్యంలో మరి ఇక్కడ సాంఘిక సంక్షేమ శాఖ, అలాగే పర్యాటక శాఖ, కార్పొరేషను 4 శాఖలు కలిసి దీనిలో అవినీతికి పాల్పడ్డాయి. అప్పుడు మంత్రులు అవినీతికి పాల్పడ్డారు, స్థానిక ఉన్నటువంటి శాసనసభ్యుడు అవినీతికి పాల్పడ్డాడు. కాబట్టి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానిక కార్పొరేటర్గా మేమందరం కూడా మరి దీన్ని చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి దీని మీద అవినీతికి పాల్పడ్డ వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా అధికారుల మీద కానీ, కాంట్రాక్టర్ల మీద కానీ, మంత్రుల మీద కానీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో మరి వాళ్ళు చేసినటువంటి అవినీతి మీద విచారణ జరిపించాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు కోరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు. 5 ఏళ్ల క్రితం జగన్ ప్రభుత్వం విశాఖలో దసపల్ల, వాల్తేరు క్లబ్ భూములు కూడా కొట్టేసేందుకు ప్రయత్నం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. విశాఖపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ ఏపీ అభివృద్ధి స్టీల్ ప్లాంట్ వల్లే సాధ్యమవుతుందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కేవలం భూదోపిడీ కోసం మాత్రమే స్టీల్ ప్లాంట్ వ్యవహారం నడిపారని ఆరోపించారు. రైల్వే జోన్ భవనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వానికి ఏపీ అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని, గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విశాఖ ఉక్కును సీఎం చంద్రబాబు కాపాడారని, విశాఖ స్టీల్ ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందని తెలిపారు. 99% భోగాపురం ఎయిర్పోర్టు పనులు పూర్తయ్యాయని చెప్పుకొచ్చారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయని చెప్పారు. అనకాపల్లిలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ మీద ఆర్సిలర్ సంస్థ మిట్టల్తో సీఎం చంద్రబాబు దావోస్లో MOU చేసుకున్నారని చెప్పారు. విశాఖకు TCS, గూగుల్ సంస్థలు వస్తున్నాయని తెలిపారు. పోలవరం పనులు వేగంగా జరుగుతాయని అన్నారు. పోలవరం నుంచి బాహుదా వరకు అన్ని ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ హిస్టరీలోనే ఒక కొత్త అధ్యాయానికి, ఎందుకంటే లిక్విడ్ రూపేణ ఐరన్ ఓర్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా పొల్యూషన్ ఉండదు. టోటల్ పైప్ లైన్ ద్వారా ఈ ఐరన్ ఓర్ అంతా కూడా తెచ్చి ఇక్కడ ప్రాసెస్ చేసి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ని, ఈ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం అనేది మరి ఆంధ్ర రాష్ట్ర భారతదేశంలోనే ఒక తలమానికంగా మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరొక అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది. అలాగే లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం మీద కేవలం దోచుకోవాలనే కార్యక్రమాలకే శ్రీకారం చుట్టారు. ఆ రోజున ఋషికొండ 400 కోట్ల రూపాయల దగ్గర 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టి, బోడిగుండు కొట్టి, ప్రజాధనం, ప్రజలకు సంబంధించినటువంటి ధనాన్ని ఉపయోగించుకుని ఆయన గెస్ట్ హౌస్ కట్టుకోవడం కోసం ఆ కార్యక్రమాలు చేయడం. అట్లాగే దసపల్లా భూములు దాదాపు 5,000 కోట్ల కుంభకోణాలు పాటు దసపల్లా భూములు, చివరికి వాల్తేరు క్లబ్ ఎన్నో వందల సంవత్సరాలుగా ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి వాల్తేరు క్లబ్ ను కూడా 1000 కోట్ల విలువ చేసి వాల్తేరు క్లబ్ కొట్టేయాలని ప్రయత్నం చేయడం. ఢిల్లీలో నిర్వహించే 76వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని వేడుకలను వీక్షించేందుకు ఆహ్వానం అందుకున్న సూర్యగర్ లబ్ధిదారులను కలెక్టరేట్ ఛాంబర్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటా సూర్యగర్ వెలుగులను నింపాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా 2 లక్షల సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందించేందుకు ప్రారంభించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ లబ్ధిదారులను ఆకట్టుకుంది అని అన్నారు. 2 లక్షల రిజిస్ట్రేషన్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 59,000 మందికి పైగా లబ్ధిదారులు వారి పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూర్యగర్ సౌర విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఎటువంటి బిల్లు చెల్లింపులు లేకుండా ఉచితంగా విద్యుత్ వినియోగించుకుంటున్న జిల్లాకు చెందిన 6 లబ్ధిదారులు ఢిల్లీలో నిర్వహిస్తున్న గణతంత్ర వేడుకలలో పాల్గొనేందుకు కేంద్రం నుండి ఆహ్వానం అందుకోవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. బీజేపీకి అడ్డూరి శ్రీరామ్ నిజమైన కార్యకర్త అని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. అడ్డూరి శ్రీరామ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని భావించిన సుజనా చౌదరి కోసం ఆ స్థానాన్ని వదులుకున్నారని గుర్తు చేశారు. నిరాశ లేకుండా పార్టీ విజయం కోసం పనిచేశారని, నిబద్ధత కల కార్యకర్తగా పనిచేశారని ఆమె పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అడ్డూరి శ్రీరామ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్కు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపి సన్మానం చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరయ్యారు. విజయవాడలోని పార్టీ నగర కార్యాలయం నుంచి రాష్ట్ర కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుల నియామకాలు చాలా పారదర్శకంగా, ప్రజాబద్ధంగా జరుగుతాయన్నారు. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవడం జరిగిందని, శ్రీరామ్తో పాటు 4 పేర్లు వచ్చాయన్నారు. పార్టీని బలోపేతం చేయడంలో శ్రీరామ్ పనితీరు పార్టీ గుర్తించిందని, అందుకే జిల్లా అధ్యక్షుడిగా నియమించిందన్నారు. కార్యకర్తలందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తూ పార్టీని బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. శ్రీరామ్ గారు ఎన్టీఆర్ జిల్లాకి అధ్యక్షులుగా నియామకమైనటువంటి సందర్భంలో నేను ప్రత్యేకించి అడ్డూరు శ్రీరామ్ గారిని నేను అభినందిస్తున్నాను. వారికి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఇందాక ఈ జిల్లాకు సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి సూర్యనారాయణ రాజు గారు వారు వివరంగా చెప్పడం జరిగింది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించబడతాయి భారతీయ జనతా పార్టీలో ఆనవాయితీగా అని చెప్పి వారు తెలియజేశారు. అయితే ఇక్కడ అందరూ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే చాలా పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించబడతాయి. అంటే ఎన్నికలకి సంబంధించినటువంటి ఆఫీసర్ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారితో పాటు 2 ఆర్ఓలు జిల్లాలో అందరూ ఎవరైతే జిల్లా అధ్యక్షులు కావాలి అని భావిస్తారో వారందరి పేర్లు, అభిప్రాయాలు సేకరించడం, ఆ తర్వాత కింద ఉన్నటువంటి కార్యకర్తల యొక్క అభిప్రాయాలు సేకరించడం, వాటన్నిటినీ క్రోడీకరించి రాష్ట్ర నాయకత్వానికి తెలియజేయడం, రాష్ట్ర నాయకత్వం వాటిని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి పంపించి ఆ తర్వాత నిర్ణయం. అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని, బీజేపీ సంస్థాగతంగా పటిష్టం చేయడానికి శ్రీరామ్ నాయకత్వం అవసరమన్నారు. ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించాలని చెప్పి అడ్డూరు శ్రీరామ్ గారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా ఎల్లవేళ్ళ ఆశీర్వదిస్తూ ఆరోగ్యాన్ని ఇచ్చి భారతీయ జనతా పార్టీని మంచి ఇంకా అభివృద్ధిలో తీసుకువెళ్ళాలని చెప్పి మేడం గారు చెప్పినట్లుగా ఈ రోజున గత 5 సంవత్సరాల నుంచి జరిగిన అరాచక పాలన మూలన ఆంధ్రప్రదేశ్ కనీసం 20 సంవత్సరాలకు వెనకబడిపోయింది. నిన్నగాక మొన్న అమిత్ షా గారు కూడా చెప్పారు. దాన్ని సరిచేయాలంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ ఎల్లవేళలా కావాలి. నరేంద్ర మోడీ గారు డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ మీద సానుభూతితో ఆయన అన్నీ కూడా పర్సనల్గా చూసి చేస్తూ ఉన్నారు. అనంతరం అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ సిద్ధాంతాలను కాపాడుతూ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. హైదరాబాద్లో బీజేపీ ఏ విధంగా బలంగా మారిందో విజయవాడలో కూడా బీజేపీ జెండా రెపరెపలాడేలా చేస్తానన్నారు. చేసే ప్రతి కార్యకర్తని కలుపుకొని పార్టీ అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేసి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోని అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ కూటమి ద్వారా భారతీయ జనతా పార్టీ గెలిచే లక్ష్యంతోనే పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా వచ్చే ఎన్నికలకు కూడా సమాయత్తం చేసి పార్టీని ఏదైతే జాతీయ పార్టీ కోరుకుంటా ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ పెరగాలని, ఆంధ్రప్రదేశ్కి మెయిన్ కీలక సెంటర్ అయినటువంటి రాజధాని అయినటువంటి విజయవాడ మహానగరంలోని హైదరాబాద్లో ఏ విధంగా తెలంగాణలో హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ జెండా ఏ విధంగా రెపరెపలాడుద్దో అదే తరహాలోని ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ మహానగరం ఎన్టీఆర్ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీని జెండా ఎగరవేసేందుకు కార్యకర్తలని వేలాది మంది, లక్షలాది మందిని కార్యకర్తలు తయారు చేసే దిశగా అందరితో కలిసి ప్రపంచ మానవాళి విముక్తికే కృషి చేసి ప్రపంచంలోనే తొలి సోషలిస్టు రాజ్యాన్ని సాధించిన మహానాయకుడు లెనిన్ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. గత 10 సంవత్సరాలుగా పెట్టుబడిదారులు ఇష్టానుసారంగా పేట్రెగిపోతూ అన్ని రాష్ట్రాలను కబళిస్తున్నారని మండిపడ్డారు. లెనిన్ స్ఫూర్తితో పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. సోషలిస్టు దేశ వ్యవస్థాపకుడు లెనిన్ శతవర్ధంతి సందర్భంగా విజయవాడలోని లెనిన్ సెంటర్లో లెనిన్కు వామపక్షాల నేతలు నివాళులర్పించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొని లెనిన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామ్రాజ్యవాద శక్తుల నుంచి విముక్తి కోసం ప్రజల పక్షాన నిలబడి సాయుధ పోరాటం నడిపి విజయం సాధించిన ఘనత లెనిన్దన్నారు. దోపిడీ, అసమానతలు, ఆర్థిక సంక్షోభం లేని కష్టజీవుల రాజ్యం రావాలని లెనిన్ కోరుకున్నారని గుర్తు చేశారు. లెనిన్ జీవించింది 54 సంవత్సరాలైనప్పటికీ ప్రపంచానికి స్ఫూర్తినిచ్చారని చెప్పారు. గత 10 సంవత్సరాలుగా పెట్టుబడిదారులు ఇష్టానుసారం పెట్టిరేగిపోతూ అన్ని రాష్ట్రాలను కబళిస్తున్నారని మండిపడ్డారు. ఆదానికి మోడీ, అమిత్ షాలు కాపలాదారులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఆధిపత్య ధోరణితో మోడీ పరిపాలన చేస్తున్నారని చెప్పారు. లెనిన్ సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు నడవాలని సూచించారు. అదానీ లాంటి వాళ్ళు మార్కెట్ల విస్తరణ కోసం అశ్వమేధయాగం చేస్తూ పోర్టులు, హైవేలు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, మైనింగ్ మొత్తాన్ని కబళిస్తూ ఉంటే మోడీ, అమిత్ షాలు ఇద్దరు కూడా దాని కాపలాదారులుగా ఎవరైతే ప్రజలు తమ ఆస్తుల్ని, ఆదాయాల్ని కాపాడుకోవడం ముందుకు వస్తున్నారో వాళ్ళందరి మీద, ఆ వర్గాల మీద దాడులు నిరంకుశంగా అణిచివేయటం, కేసులు, ఈ రకమైనటువంటి ఒక ఆధిపత్య ధోరణితోటి ఈరోజు మోడీ, అమిత్ షా పరిపాలన సాగుతున్నది. ఇలాంటి పెట్టుబడి యొక్క అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని బలపరచుకోవడానికి, మన రాజ్యాంగాన్ని కాపాడుకొని ప్రజలందరికీ సమాన హక్కులు ఇచ్చేటువంటి, అసమానతలు లేనటువంటి ఒక సోషలిస్ట్ సమాజాన్ని సాధించుకోవడానికి లెనిన్ యొక్క సిద్ధాంతాలు, ఆయన బోధనలు మనకు స్ఫూర్తినిస్తాయి. యువతరం ఈ సోషలిస్టు భావాలతోటి ఈరోజు ముందుకు వస్తే తప్ప క్రమంగా మన దేశంలో యువతరంలో పెట్టుబడిదారు వ్యవస్థ అనంతరం కార్ల్ మార్క్స్, లెనిన్, యాంగిల్స్ విగ్రహాల కమిటీ కన్వీనర్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఇలాంటి విగ్రహాలు ఉండడం భారతదేశానికి గర్వకారణమని అన్నారు. చుక్కపల్లి పిచ్చయ్య, టి వెంకటేశ్వరరావు సహకారంతో విగ్రహాలు ఏర్పాటయ్యాయని అన్నారు. విజయవాడ నగరంలో ఈ విగ్రహాలు ఉండటం భారతదేశంలోనే ఒక పెద్ద అదృష్టంగా భావించాలి. పెద్దలు చుక్కపల్లి పిచ్చయ్య గారు, టి వెంకటేశ్వరరావు గారు లాంటి వారి అందరి సహకారంతో ఈ నగరంలో ఈ విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు లెనిన్ యొక్క వర్ధంతి 101వ వర్ధంతి. గత సంవత్సరం నుంచి 100వ వర్ధంతి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఏంటంటే ఇక్కడ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. లెనిన్ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. థియరిటికల్గా అనేక సదస్సులు కూడా నిర్వహించాం విజయవాడ నగరంలో. సో వామపక్షాలకి పురిటిగడ్డ అయినటువంటి విజయవాడ నగరంలో ఈ కార్యక్రమం చేయటం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా మేము భావిస్తున్నాం. వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన కొనసాగుతుందని పామూరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. రాష్ట్రానికి ఏ మంచి జరిగినా చెడుగా చిత్రీకరించాలని చూసే జగన్మోహన్ రెడ్డిని, ఆయన యొక్క వైఖరిని ప్రజలు చీకొడుతున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లా పామరులో రవాణా శాఖ నిర్వహించిన రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని వెల్లడించారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములమైనందుకు కేంద్రం చల్లని చూపులు రాష్ట్రంపై ఉన్నాయని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ మొన్న విశాఖపట్నంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని వివరించారు. గతంలో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని నినాదం చేసి దాన్ని ఎంతో చారిత్రాత్మకంగా నిలబెట్టుకున్నామన్నారు. గత పాలకుల దుర్మార్గ పాలనలో విశాఖ ఉక్కును తాకట్టు పెట్టే స్థితి నుండి విడిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారన్నారు. 11,440 కోట్లు నిధులిచ్చి ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ ఉక్కుకు పునర్జీవం పోయటంపై పామర్రు నియోజకవర్గ ప్రజల తరపున హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పట్ల ఎంతో ఉదాసీనంగా వ్యవహరించిందని తెలిపారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత పనుల కోసం ఢిల్లీ వెళ్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తోందన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగితే మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఇష్టం లేదని విమర్శించారు. 11,440 కోట్లు విశాఖ ఉక్కుకి దాన్ని జీవం పోస్తూ దాన్ని కాపాడే విధంగా నిధులు ఇచ్చిన విషయాన్ని హర్షిస్తూ పామర్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వైసీపీ వాళ్ళు విష ప్రచారం, దుష్ట ప్రచారం చేస్తున్నారు. 5 సంవత్సరాలు విశాఖ ఉక్కుకు సంబంధించి చాలా ఉదాసీనతగా ఉండి అప్పటి ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కాలయాపన ఢిల్లీ వెళ్ళి తన పనులు చేసుకోవటానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన విధానం అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు, ఈ కూటమి ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయాలు, సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటి గాడిలో పెట్టడానికి, రాష్ట్రాన్ని అప్పుల్లో మునిగిపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ పథకాలను ఒక్కొక్కటిగా ఇస్తూ, ఏదైతే గుంతలు పడిపోయిన రోడ్లు, అదేవిధంగా రోడ్లు మళ్ళీ నిర్మాణం చేస్తూ, ఎన్ఆర్జీఎస్ పనుల్లో బ్రహ్మాండంగా సీసీ రోడ్లు ఊర్లకు అందిస్తూ ఈరోజు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా రాష్ట్రాన్ని బాగు చేస్తున్న తరుణంలో విశాఖ ఉక్కుని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితుల్లో
కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డలో ఆర్ఎఫ్ఆర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 3 నూతన గేట్లను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. అనంతరం మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఫ్లడ్ డ్యామేజ్ రిలీఫ్ ఫండ్ నిధులు 18,80,000తో ఎల్ఎఫ్ఆర్, ఆర్ఎఫ్ఆర్, సర్ప్లస్ ఎస్కేప్ల వద్ద మొత్తం 11 నూతన గేట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్స్ ఫండ్స్ నిధులు 1,10,00,000తో పులిగడ్డ ఆక్విడెక్ట్ను సమగ్రంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈఈ పులిగడ్డ వెంకటేశ్వరరావు, ఏఈ పొన్నూరు రవితేజ, నాయకులు మండలి శేషు, మండలి సుధీర్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వాయిద్య కళాకారుల సంఘం నూతన అధ్యక్షురాలిగా మీరాభిని ఎన్నుకున్నట్లు జాతీయ వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షులు ఎల్వి చెన్నరావు తెలిపారు. కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఏపీలో ఉన్న దేవాలయాల్లో వాయిద్య కళాకారులను నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ వాయిద్య కళాకారుల సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఏపీ అధ్యక్షురాలుగా మీరాభి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జాతీయ వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షులు ఎల్వి చెన్నారావు మాట్లాడుతూ కళాకారుల ఘోషను ప్రభుత్వాలు గుర్తించి ఆదుకోవాలని కోరారు. కళలను బతికించే ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. త్యాగయ్య పుట్టిన సమయంలో పుట్టిన గొప్ప కళాకారులు ఎన్టీఆర్ అని కీర్తించారు. కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో నూతన కమిటీని ఎన్నుకోవటం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళాకారుల సంఘం అధ్యక్షురాలుగా మీరాబీని నియమించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాల్లో వాయిద్య కళాకారులను నియమించాలని ఆయన కోరారు. నాడు 5 రాష్ట్రాలలో మన జాతీయ సంఘం కళాకారుల పట్ల చాలా కృషి చేస్తుంది గత 25 ఏళ్ల నుంచి. అదే తరుణంలో మా యొక్క కళాకారుల ఘోష, మా యొక్క సాధక బాధల్ని ఏ ప్రభుత్వం వింటుందో ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం జరుగుతుంది. నాడు తమిళనాడులో కూడా 1,05,000 ఇన్స్ట్రుమెంట్లు పంచడం జరిగింది. అదేవిధంగా ఈనాడు ఆ కళాకారుల కుటుంబం నుంచి వచ్చినటువంటి గొప్ప వ్యక్తులు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి మేము సంకల్పించుకొని కొన్ని కార్యక్రమాలు కూడా మేము కళల్లో మా నాడు ఎలక్షన్లో కూడా మా సోదరిమణి మీరావి గారు ఎంతో కష్టపడి చేశారు. అదే ఎందుకంటే కళలు ఎవరైతే బతికించగలుగుతారో వారిని ముందుకు తీసుకురావడం కళాకారుల యొక్క బాధ్యత. అనంతరం నూతన అధ్యక్షురాలు మీరాబి మాట్లాడుతూ తనకిచ్చిన పదవిని బాధ్యతగా స్వీకరిస్తానని చెప్పారు. వాయిద్య కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. వైద్య కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. నాకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు అప్పగించినటువంటి బాధ్యతల్ని సక్రమంగా ప్రభుత్వం దృష్టికి, మా కళాకారుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని న్యాయబద్ధంగా మేము అందరి దృష్టికి తీసుకెళ్ళి ఎవరెవరి దగ్గర నుంచి మా కళాకారులకి, పేదవాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి, ఇంతవరకు కొంతమంది కళాకారులకి ఐడి కార్డులు అనేది లేవండి. ఆ ఐడి కార్డులు పేదరికంలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఇల్లు స్థలాలు కానీ ఇల్లు కానీ వాటి గురించి మాట్లాడి ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.